గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. విజయ్ మాల్యా 9,000 కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టి దేశం వదిలి పారిపోయాడు. ఎలా పారిపోయాడు? సిబిఐ ఉద్దేశపూర్వకంగానే ఇతన్ని తప్పించిందా? సిబిఐ తప్పించిన వెనుక కేంద్ర ప్రభుత్వ హస్తం ఉందా? యూపీఏ హయాంలో బ్యాంకులకు వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకుని ఎగ్గొట్టి ఎన్డీఏ హయాంలో జంప్ అయ్యాడంటే రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ దోపిడీదారులకు సపోర్ట్ చేస్తున్నాయా? జాతి సంపదను దోచుకుంటున్న వీళ్ళు దేశద్రోహులు ఎందుకు కారు? వీళ్ళపైన ఎందుకు సరైన చర్యలు ఉండడం లేదు? మొన్న లలిత్ గేట్, ఇప్పుడు విజయ్ మాల్యా గేట్, ఇలా దేశద్రోహులుగా మారిపోయి జాతి సంపదను దోచుకుని దేశం విడిచి పారిపోతున్న వెనుక ఉన్న బడా రాజకీయ నాయకుల హస్తం నిగ్గు తేరాల్సిన అవసరం ఉందా లేదా? సిబిఐ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ ఏం చేస్తున్నాయి? బ్యాంకులు 100,000 అప్పు తీసుకున్న చిన్న సన్నకారు రైతుల దర్వాజాలతో సహా పీక్కెళ్ళిపోయే బ్యాంకులు ఇలాంటి వాళ్ళని ఎందుకు వదిలిపెడుతున్నాయి? ఇప్పుడు తమకేదో నష్టం జరిగిపోయినట్టు మాట్లాడుతున్న బ్యాంకులకు తెలియకుండానే విజయ్ మాల్యా ఇన్ని వేల కోట్లు దోచుకున్నాడా? దేశం వదిలి పారిపోయాడా? అన్ని సమస్యలే. దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయిన విజయ్ మాల్యా చివరికి మీడియాను కూడా తిట్టిపోసే స్థాయిలో దిగజారి మాట్లాడుతున్న తీరు, రాజ్యసభ ఎంపీగా ఎవరు ఆయన నిలబెట్టారు? ఎన్ని వందల కోట్ల రూపాయలకు ఆయన ఎంపీ పదవిని కొనుక్కున్నాడు? ఏ పార్టీ ఆనాడు ఆయనకు అండగా నిలిచింది? ఏ పార్టీ ఆయనకు ఈనాడు అండగా నిలిచింది పారిపోవడానికి? రకరకాల ప్రశ్నలకు ఇవాళ డిబేట్ నెంబర్ 1లో సొల్యూషన్ చూద్దాం. రైట్, వెల్కమ్ బ్యాక్. ఈ డిబేట్లో వివికే ప్రసాద్ గారు బిజినెస్ ఎక్స్పర్ట్, అలాగే రాంబాబు గారు బ్యాంకింగ్ రంగ నిపుణులు, శ్రీధర్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి స్టూడియోలో ఉన్నారు. ఇక బొలిశెట్టి సత్యనారాయణ గారు వ్యాపారవేత్త, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఢిల్లీ నుంచి ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. ముందుగా సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్తే అండి. విజయ్ మాల్యాకి సంబంధించి మీ అబ్జర్వేషన్ ఏంటి? విజయ్ మాల్యాకి మీరు ఇచ్చిన సపోర్ట్ ఎంత? విజయ్ మాల్యాకి బీజేపీ ఇచ్చిన సపోర్ట్ ఎంత? కాంగ్రెస్ పార్టీ దగ్గర ఎన్ని వందల కోట్ల రూపాయలకు ఆయన ఎంపీ పదవి కొనుక్కున్నాడు? సార్, ఆయన ఎన్ని వందల కోట్లు ఇచ్చి పడదో కొనుక్కున్నా అది నాకు తెలియదు. బేసిక్ థింగ్ ఏంటంటే ఈ రాజ్యసభలో వచ్చిన వాళ్ళందరూ కూడా ఇటువంటి మనుషులు వస్తున్నారు, ఏ పార్టీ నుంచి వచ్చినా. ఎందుకంటే రాజ్యసభ వచ్చిన వాళ్ళు ఎవరిని మంచి చెడ్డ అనడానికి లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి జరిగేది ఏంటంటే ఈయన మీద ఒక కేసు వచ్చిన తర్వాత, రికార్డ్ అయిన తర్వాత, లుకౌట్ నోటీస్ ఇచ్చిన తర్వాత ఈయన దేశం వదిలి వెళ్ళిపోవడాన్ని ఈ రోజు అరుణ్ జైట్లీ గారు ఏం చెప్తారంటే, బ్యాంక్స్ కొద్దిగా యాక్ట్ చేసి ఉండాల్సింది, ముందుగా యాక్ట్ చేసి ఉండాల్సింది. ఆయన ఇదివరకు క్వార్టర్ వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు ఎందుకంటే ఏమైపోయిందంటే రాజకీయాల్లో వాడు చేశాడు కాబట్టి నేను చేశాడు కాబట్టి వాడు అంటున్నారు తప్ప ఎవరు కూడా ఇది తప్పు జరిగినప్పుడు తప్పు అనలేకపోతున్నారు. నేను చెప్పేది ఏంటంటే ఎవరు చేసినా తప్పే. అది రాజ్యసభ సభ్యుడు కాంగ్రెస్ అతను అవ్వచ్చు, బీజేపీ అతను అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, తప్పు మాత్రం డెఫినెట్ గా తప్పనే. బేసిక్ థింగ్ ఇక్కడ రాఘవన్ గారు అని, ఆర్కే రాఘవన్ గారు, ఫార్మర్ సిబిఐ డైరెక్టర్, ఆయన ఈజ్ ఆల్సో అడ్వైజర్ టు ఆర్బీఐ ఫ్రాడ్స్ అడ్వైజరీ బోర్డు కి ఆయన అడ్వైజర్ గా ఉన్నారు. ఆయన 2 క్వశ్చన్స్, సింపుల్ క్వశ్చన్స్ అడిగారండి. మీరు నేను అడగాల్సింది ఏంటంటే, ఇప్పుడు మొదట ఈ లుకౌట్ నోటీస్ ఇచ్చిన తర్వాత ఎస్బీఐ నుంచి ఎంత డబ్బు ఇచ్చారు, ఐడిబిఐ నుంచి ఎంత డబ్బు ఇచ్చారు అనేది తేలాల్సి ఉంది. ఈ రోజు వరకు దాని గురించి 4 రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి కానీ క్వాంటిఫై కాలేదు. అంటే లుకౌట్ నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా ఈ 2 బ్యాంకుల నుంచి ఏమైనా ఎక్స్పోజర్ వెళ్ళిందా లేదా, డబ్బులు వెళ్ళిందా లేదా అనేది ఒకటి తేలాలండి. డెఫినెట్ గా మీరు అడిగిన ప్రశ్న అయితే, ఈ రాజ్యసభ సీట్లు అనేది డబ్బులు ఉన్న వాళ్ళకి తప్ప బుర్ర ఉన్న వాళ్ళకి రావడం లేదండి. ఇప్పుడు ఏమైందంటే రాజ్యసభ అప్పర్ హౌస్ అనేది డెఫినెట్ గా ఇంటలెక్చువల్ ఇన్పుట్ గురించి రావాలి. 1-2 సీట్లు బిజినెస్ లో ఇప్పుడు డెఫినెట్ గా కింగ్ ఫిషర్ లాంటి కంపెనీ మూసేస్తానో నష్టపోతేనో వేలాది ఎంప్లాయీస్ రోడ్డు మీద పడతారు. అది కూడా బ్యాంకులతో కాకుండా. ఒక డిబేట్ లో ఆ అమ్మాయి బ్యాంక్ కింగ్ ఫిషర్ ఎంప్లాయీ, షీఈస్ లిటరల్లీ క్రయింగ్. బట్ 10 మంది డిబేటర్స్ ఉన్నారు. మీరు అందరూ డబ్బులు బ్యాంకు ఫ్రాడ్ మాట్లాడుతున్నారు. ఉద్యోగస్తులకు 2 సంవత్సరాల నుంచి జీతాలు లేవు. ఇప్పుడు ఆ డబ్బులు కలెక్ట్ చేస్తే బ్యాంకుకి పోతే మాకు జీతాలు ఇస్తారా అంటే అరుణ్ జైట్లీ గారు చూస్తారని చెప్తారు. అరుణ్ జైట్లీ గారు చూడడం కదా, బేసిక్ గా ఎంప్లాయీస్ కి ప్రొటెక్షన్ కావాలి. ఇటువంటి ఆర్గనైజేషన్ ఇమీడియట్ గా ఒక ఐఆర్ఎస్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కు హ్యాండ్ ఓవర్ చేసి మేనేజ్మెంట్ షుడ్ బి టేకెన్ ఓవర్. ఎక్కడ పోయినప్పుడు విజయ్ మాల్యాతో మనం ఏం చేసుకుంటామంటే వాళ్ళ ఆస్తులు కావాలి, మేనేజ్మెంట్ కావాలి. ఇటువంటి డిఫాల్టర్స్ ఏమంటే ఒకసారి రీస్ట్రక్చర్ చేశారు, అది కాంగ్రెస్ హయాంలో జరిగిందని జైట్లీ గారు సభాముఖంగా కూడా చెప్పారు. కరెక్టే. అప్పటికి ఈయన మీద కేసు ఇంకా రిజిస్టర్ కాలేదు. ఇవాళ రిజిస్టర్ అయ్యి అక్టోబర్ 7వ తారీఖున 8వ తారీఖున కేసు రిజిస్టర్ అయిన తర్వాత
ఈయన దేశం వదిలి వెళ్ళిపోతున్నాడు అని తెలిసినప్పుడు వెళ్లకుండా ఉండే ఏర్పాట్లైనా చేయాలి, లేదంటే Right. మేనేజ్మెంట్ టేక్ ఓవర్ ఒక్క చేసుకోవాలి. నిమిషం సత్యనారాయణ గారు, ఒక్క నిమిషం రాంబాబు గారు. బ్యాంకులకు తెలియకుండానే విజయ్ మాల్యా ఇన్ని వేల కోట్లు దోచేసుకున్నాడు అంటే నమ్మొచ్చా మనం? బ్యాంకులకి, బ్యాంకింగ్ చైర్మన్లకి, బ్యాంకింగ్ అధికారులకి, హై లెవెల్ ఆఫీసర్స్కి, లేకపోతే ఫైనాన్షియల్కి సంబంధించిన వాళ్ళు ఏమంటారు బాసులకి, అది పొలిటికల్ బాసులు కావచ్చు, లేకపోతే బ్యూరోక్రసీకి సంబంధించిన బాసులు కావచ్చు, వీళ్ళు ఎవరికి తెలియకుండానే మాల్యా ఇంత పెద్ద కుంభకోణాన్ని, స్కామ్ని తయారు చేశాడు అనుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో అదేం లేదు. ఇప్పుడు అతనికి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ ఎప్పుడైతే బ్యాంక్స్కి అతను అర్జీ పెట్టుకున్నాడు, బ్యాంక్స్ అన్నీ కూడా ఒక కన్సార్టియం కింద ఫామ్ అయినాయి. దాదాపుగా 9,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి లోన్ ఏదైతే ఉందో దాదాపు 10-12 బ్యాంకులు అన్నీ కూడా కలిసి చేసినటువంటి అడ్వాన్స్ ఇది. ప్రతి ఒక్క బ్యాంక్ బోర్డులో కూడా ప్రభుత్వం యొక్క నామినీ ఉంటాడు, దాంట్లో గవర్నమెంట్ నామినీ. ప్రతి ఒక్క బ్యాంక్ బోర్డులో కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నామినీ ఉంటారు. సో ఇవన్నీ కూడా బోర్డు లెవెల్లో శాంక్షన్ అయినటువంటి అడ్వాన్సెస్. సో ఇవాళ ప్రభుత్వం తప్పించుకోలేదు, ఆర్బీఐ తప్పించుకోలేదు, ఇండివిజువల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు తప్పించుకోలేదు, యాజమాన్యం తప్పించుకోలేదు. సో కింద లెవెల్లోంచి అయినటువంటి ప్రపోజల్స్ అన్నీ కూడా పై లెవెల్లో బోర్డు చేసినటువంటి శాంక్షన్స్ ఇవన్నీ కూడా. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీస్ ఏ రకమైన విలువని ఎవరు ఇంతవరకు మాట్లాడలేదు. బట్ అతనైతే తప్పించుకు వెళ్ళిపోయినాడు. ఈ తప్పించుకు వెళ్ళిపోవడంలో నువ్వు దానికి పాత్రధారివి, నేను పాత్రధారి అంటాం కాకుండా సిబిఐ డైరెక్టర్ ఒక మాట చెప్తున్నాడు, అసలు మా దగ్గరికి రాలేదని. ఎస్బీఐలో చూస్తుంటే ఎన్పిఏ డిఫాల్టర్స్ మీద 13 కేసులే ఫైల్ అయినాయని చెప్పి వాళ్ళ ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ చెప్తుంది. బట్ ఎస్బీఐ మేనేజ్మెంట్ చెప్తుంది మేము ఆల్రెడీ కూడా డిఆర్టీకి అప్రోచ్ అయినాము, అదే రోజున మేము పాస్పోర్ట్ సీజ్ చేయమని అడిగినాము, బట్ ప్రభుత్వాలు సీజ్ చేయలేదని ఇవాళ వీళ్ళు చెప్తున్నారు. పార్లమెంట్లో జైట్లీ గారు ఒక రకమైన సమాధానం చెప్తున్నారు. సో సమాధానాలు ఇవన్నీ ఒక పక్కన పెడితే బ్యాంకు అధికారులకి, ప్రభుత్వాలకి తెలవకుండా ఒక పైసా బ్యాంకులోంచి బయటికి వెళ్ళలేదు. వాళ్ళ సమ్మతితో, వాళ్ళ యొక్క అనుమతితో అన్ని బయటికి జరిగినాయి. బట్ కొంతకాలం పర్ఫామ్ చేసినటువంటి అసెట్ ఏదైతే ఉందో అది పర్ఫామ్ చేయనటువంటి అసెట్గా మారినప్పుడు ఏ రకమైన చర్యలు తీసుకోవాలనేటటువంటి దాని మీద బోర్డులన్నీ ఫెయిల్ అయినాయి, యాజమాన్యాలు ఫెయిల్ అయినాయి. తీసుకున్నటువంటి సెక్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో అవి రియలైజబుల్ అసెట్స్ మాత్రమే తీసుకున్నారా, ఓవర్ వాల్యూ చేసినారా వాటిని, లేదా అసలు సెక్యూరిటీసే లేవా? ఇవి సమాధానం చెప్పాలి ఇవన్నీ. రైట్ ప్రసాద్ గారు, నిజానికి ఒక 4-5 ఏళ్ల నుంచి విజయ్ మాల్యాకు సంబంధించిన ఈ కంపెనీలు మెల్లమెల్లగా దివాళా దిశగా వెళుతున్నాయి. బెయిల్ అవుట్ అడగడము, ఆ మధ్య 5,000 కోట్లు బెయిల్ అవుట్ అడగడము కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ కోసం. ఆయన క్రికెట్ ఫ్రాంచైజీ మన దగ్గర నుంచి, ఇక్కడ మన దగ్గర ఎలాగైతే ఒక సంస్థ డెక్కన్ క్రానికల్కి సంబంధించి ఎలాగైతే ఇబ్బంది పడిందో అక్కడ అది కూడా ఇలా అవుతుంది. ఇది వింటున్నాం మనం, 4-5 years నుంచి వింటున్నప్పటికీ కూడా ఇతను ఇలా ఎలా కంటిన్యూ అవ్వగలిగాడు అనే దాంట్లో బ్యాంకుల పాత్ర ఎంత, బ్యాంకుల నుంచి పొలిటికల్ పాత్ర ఎంత, ఆర్థిక శాఖ పాత్ర ఎంత, అతను రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతుంటే కూడా చూస్తూ ఊరుకున్న పార్టీల పాత్ర ఎంత, అతను రాజ్యసభ సభ్యుడు అయిందే దీనికోసమేమో, ఎన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు రాజ్యసభ సభ్యుడు ముసుగులో ఏమైనా చేయొచ్చు అని కొనుక్కున్నాడేమో. చాలా మంది అదే చేస్తున్నారు కదా. ఎక్కువ సపోర్ట్ చేసింది బీజేపీ అండి. సరే, బీజేపీ చేసిందా, కాంగ్రెస్ చేసిందా? మా స్లోగన్ అదే, యూపీఏలో హైపు, ఎన్డీఏలో జంపు. ఇది లలిత్ మోడీ కానీ, ఈయన కానీ, విజయ్ మాల్యా కానీ. సో ప్రసాద్ గారు, ఈ మొత్తం హోల్గా చూస్తే మీకేమనిపిస్తుంది? అసలు మొట్టమొదటి ఫస్ట్ చెప్పవలసిందండి, ఒక వ్యక్తి ఎదురుగా లేని వ్యక్తి గురించి నిందారోపణ చేయబోయే ముందు అతను చేసింది తప్పో కాదని నిర్ధారించాలి. ఇక్కడ 2 రకాలు ఉంటాయి. డబ్బు అతను బాకీ పడిన మాట ఎవరో కాదనలేని వాస్తవం. అయితే డబ్బు బాకీ పడిన దానికి కారణం ఏంటంటే 9,000 కోట్లు అంటున్నారు. అంటే కంపెనీలు ఎప్పుడూ కూడా కంపెనీలు పెట్టబడేది ఎందుకంటే వ్యాపార సామ్రాజ్యం పెంచుకోవడానికి, దాని ద్వారా ఉద్యోగాల కల్పన చేయడానికి, కొద్ది గొప్ప ఆస్తులను ఏర్పాటు చేసి సౌకర్యాలు ప్రజల కోసం చేస్తారు. ఇది ఈయన కూడా చేసిన దానిలో 9,000 కోట్ల వాళ్ళ అప్పులు ఉంటే కనీసం 25,000 కోట్ల కన్నా ఎక్కువ కంపెనీ రకరకాల రూపాయలు ఖర్చు పెట్టి, వర్త్ కాదండి, వర్త్ లేదులేండి, రకరకాల రూపాయల్లో ఖర్చు పెట్టింది. అంటే అర్థం ఏంటి, బ్యాంకుల నుంచి ఇచ్చింది 9,000 కోట్లు అయితే ఎకానమీలోకి వచ్చింది తేలిగ్గా 25,000 కోట్ల కన్నా ఎక్కువ వచ్చేసింది. అది ఎయిర్ క్రాఫ్ట్ లీజుకి కానివ్వండి, ఎంప్లాయీ సాలరీస్ కానివ్వండి, అద్దెలకు కానివ్వండి, మిగతా బచ్చాలకు కానివ్వండి 25,000 కోట్ల కన్నా ఎక్కువ ఖర్చు చేయబడి ఉంటుంది. కాబట్టి మనం అందులో మొత్తం దండగబడిపోయింది, వేస్ట్ అయిపోయిందని చెప్పబోయే ముందు మనం గమనించాల్సిన 9,000 కోట్లు అసలు ఎంత, దానిలో వడ్డీ ఎంత, దానిలో పెనాల్టీ ఎంత చూడాలి మొట్టమొదట. పైగా ఇవాళ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు విజయ్ మాల్యా. బ్యాంకులు ఒకటే గొడవ చేస్తున్నాయి, 4,000 కోట్లు నేను పెట్టిన డబ్బులు ఆ మొత్తం పూర్తిగా పోయినట్టే నా 4,000 కోట్లు. బ్యాంకులకు మాత్రం కొద్దిగా కాకుండా సిగ్నిఫికెంట్లీ లార్జర్ పోర్షన్ ఆఫ్ దేమో వాళ్ళు రికవర్ చేస్తారన్నాడు. అది కొద్దిగా నిగూఢ అర్థం ఏంటి,
మీరు ఇచ్చింది 3,000 కోట్లు 6,000 కోట్లు వడ్డీ అయితే 6,000 కోట్లు వడ్డీ వదిలేస్తే 3,000 కోట్లు కొద్ది గొప్ప వస్తుందని చెప్పడం అనమాట. అంటే బేసిక్గా ఎప్పుడు కూడా అప్పు తీసుకున్న వ్యక్తి 2 రకాలుగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఒకటి డైవర్ట్ చేసి మిస్యూజ్ చేసి ఆ కంపెనీని దివాళా ఖాయిలాపరిచి దాని ద్వారా బ్యాంకులకు ఎగ్గొట్టాలని ట్రై చేయడం ఒక మార్గం. విల్ఫుల్ డిఫాల్టర్ కన్నా డిఫ్రాడింగ్ అండి. విల్ఫుల్ అంటేనేమో కట్టగలిగి కట్టకపోవడం విల్ఫుల్ అంటాం. అంటే నా దగ్గర 1,000 కోట్లు ఆస్తుంది కానీ నేను పెట్టిన కంపెనీ అనేది ఎందుకు పెట్టమని చెప్తుందండి గవర్నమెంట్ ఎప్పుడు కూడా? లిమిటెడ్ లయబిలిటీ అర్థం ఏంటి? ఆ కంపెనీలో కనుక వ్యాపారంలో నష్టం వస్తే ఆ కంపెనీలో నేను లేదా ఎవరైనా పెట్టిన పెట్టుబడి కన్నా ఎక్కువ నా ఇంటికి వచ్చి తీసుకెళ్లే అధికారం లేకుండా ఉండటానికే కంపెనీ పెడతారు. అలా కాకుండా ఎవరైనా సరే ఒక వ్యాపారం పెట్టి వ్యాపారంలో ప్రభుత్వ ప్రమేయం మూలంగా కానివ్వండి వేరొక కారణంగా కానివ్వండి నష్టాలు వస్తే నీ ఇంటికి వెనకాల వచ్చి నీ ఆస్తి నీ తాతల ఆస్తి మీ భార్య ఆస్తి పిల్లల ఆస్తి తీసుకెళ్ళిపోతానని కనుక అన్నట్లయితే వ్యాపారం అనేది వేళ్ళూనుకునే అవకాశం ఉండదు. కాబట్టి ఎవరు కూడా వ్యాపారవేత్త ముందుకు రాడు. అంటే వాళ్ళ విజయ మల్యాన్ని సమర్థిస్తూ మాట్లాడటం అని అనుకోవద్దు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించం. ఎందుకంటే అతను చేసింది జరుగుతుంది తెలిసినా కూడా అతను ఏ ఆడంబరాలకు ఎక్కడా తక్కువ చేసుకోలేదు కాబట్టి అతను తప్పు పట్టడం ఖాయమే. కానీ జరగవలసింది ఏంటంటే వ్యాపారాన్ని వేరుగా చూడాలి, వ్యక్తిగత ప్రతిష్టను వేరుగా చూడాలి. ఇవాళ కనుక అందరూ గొడవ చేస్తున్నాం. ఒకవేళ రేపే కనుక అతను వచ్చేసి ఇదిగో 3,000 కోట్లు మీరు ఇచ్చిన అప్పు అందులో 2,200 కోట్లు యాక్చువల్గా ఒక అంచనా ప్రకారం చూస్తే కేవలం 1,500 కోట్లకు మాత్రమే అతని పర్సనల్ పూచీకత్తు ఉంది. ఆ 1,500 కోట్లు గ్యారంటీగా వసూలు అవుతాయి, ఎట్టైనా సరే అనుమానమే లేకుండా వసూలు అవుతాయి. కాబట్టి ఇంకా మిగిలింది ఎంత, లోన్ ఎంతో తెలియాలి, వడ్డీలు ఎంత ఉన్నాయో, కాంపౌండింగ్ పెనాల్టీ ఎంత తెలియదు మనకి. అందువల్ల ఇప్పుడే జంప్ అయిపోయి అతను పారిపోయాడని చెప్పడం పొరపాటే, అలాగే కట్టలేదు ఇక కట్టడు ఎగిరిపోతాయని కూడా అనటం కూడా పొరపాటే. ఒకవేళ రేపు కట్టినట్లయితే ఆ డబ్బులు బ్యాంకులకు వెనక్కి వస్తాయి, మనం అన్న మాటలు వెనక్కి రావు. కాబట్టి తొందరపడి రోజు జారటం అనేది సమంజసం కాదు. ప్రసాద్ గారికి ఖచ్చితంగా జారుతాం సార్. అంటే మీరు బిజినెస్ ఎక్స్పర్ట్గా మీకు అన్నీ తెలుసు కాబట్టి మళ్ళీ ఇంకా వస్తాడు అతను అనే రకంగా మీకు ఉండొచ్చు. కానీ దేశంలో సామాన్య మానవుడికి ఎవరికైనా ఇటువంటి చూసినప్పుడు అసలు వీళ్ళు దేశద్రోహులు కాదా అనే ఫీలింగ్ కూడా వస్తుంది. మాట జారినంత మాత్రాన వచ్చిన నష్టమే లేదు. ఎందుకంటే ఇవాళ ఇప్పటికిప్పుడు విజయ్ మాల్యా బయటపడిన ఫ్రాడ్ కాదు ఇది. నేను ముందే చెప్పాను, మీరు స్టార్ట్ చేయడానికి ముందే చెప్పాను. నేను 4-5 years నుంచి విజయ్ మాల్యాకు బెయిల్అవుట్ ఎందుకు ఇస్తారు, విజయ్ మాల్యాకు బెయిల్అవుట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని ఎప్పటి నుంచో అంటున్నారు. దేశంలో చర్చ జరుగుతోంది. అలాంటి వ్యక్తి 5 ఏళ్ల నుంచి మనగలిగాడు దేశంలో, మనగలిగి ఇవాళ వెళ్ళిపోయాడు. అందువల్ల ఖచ్చితంగా అతని మీద 2012లో తీసేస్తుంది. 2012లో కంపెనీ మూతపడింది. అంటే ఫ్లైట్లన్నీ తీసేయడం, క్యాన్సిల్ చేయడం, లీజ్ అవ్వడం 2012లో పడిపోయింది. అంతకు ముందు వరకు ప్రతి పొలిటీషియన్ కూడా ఎక్కడికన్నా వెళ్ళాలంటే కింగ్ఫిషర్ ఎయిర్లైనే ఎక్కేవాడు. ఎందుకు? కారు దిగగానే అక్కడికి వచ్చి అందమైన అమ్మాయిలు సూట్ కేసులు అందుకోవడం, తీసుకెళ్లి కూర్చోబెట్టడం కాబట్టి చేసేవాళ్ళు. అంటే మీరు అందరూ కూడా అంటకాగి ఇవాళ రోజున ఒక్కడే తప్పు చేయటం అనేది, అది కూడా ఎగ్గొట్టడం తెలియకుండా ఉండటం అనేది తొందరపాటు అవుతుందని నా ఉద్దేశం. అంటే పొలిటీషియన్స్ అడ్డు పెట్టుకుని తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుని మీరు అన్నట్టుగా విల్ఫుల్ ఫ్రాడ్ అనేది అనకూడదండి. ఇంకా రైట్. రవి గారు ఈయన అంటాడు ట్వీట్స్ లో, న్యూస్ రిపోర్ట్స్ దట్ ఐ మస్ట్ డిక్లేర్ మై అసెట్స్. డస్ దట్ మీన్ దట్ బ్యాంక్స్ డిడ్ నాట్ నో మై అసెట్స్ ఆర్ లుక్ ఎట్ మై పార్లమెంటరీ డిస్క్లోజర్స్? అంటే బ్యాంకులకు తెలియదా నా అసెట్స్ ఎంతో? న్యూస్ రిపోర్ట్స్లోనేమో అసెట్ డిక్లేర్ చేయాలి అంటే ఆయన క్వశ్చన్ బట్టి అర్థమవుతుంది ఎంత అగ్రెసివ్గా ఉన్నాడో, ఎంత అడమెంట్గా ఉన్నాడో. మరి అది ఫ్రస్ట్రేషన్లో వస్తున్న స్టేట్మెంట్సా ఏంటనేది తెలియదు. మనం విజయ్ మాల్యాన్ని తప్పుపట్టాలా, లేక బ్యాంకును తప్పుపట్టాలా, లేకపోతే వ్యవస్థను తప్పుపట్టాలా? అసలు తప్పే లేదంటే ప్రసాద్ గారు ఆర్గ్యుమెంట్ అసలు ఇంకా తప్పే లేదంటే అప్పుడు సిస్టమే తప్పండి. ఈ దేశంలో ఎలాంటి రాజ్యం నడుస్తుంది అనేది మనకు దీన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కులం గలవారు, గోత్రం గలవారు, విద్య చేత విర్రవీగువారు, పసిడి గలవారు, బానిస కొడుకులు, విశ్వదాభిరామ వినురవేమని అతను ఎప్పుడో అన్నట్టుగా ఈ దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలు బ్యాంకులు ఇష్టానుసారం అప్పులు ఇస్తాయి పట్టించుకోకుండా. మీరు లాభాలు సంపాదించండి, వాళ్ళకి ఎవరికైనా మీరు అప్పులు ఇవ్వండి అని ప్రభుత్వాలు వాళ్ళ మీద ఒత్తిడి చేస్తాయి. వాళ్ళ డబ్బులు తీసుకొని అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా ప్రజల డబ్బు తీసుకొని వీళ్ళందరూ కూడా విలాస సంస్కృతి, వికృత సంస్కృతి కూడా ఇక్కడ కొంచెం దానంతా కూడా మీరు వెలగబెడతారు. వెలగబెట్టిన మిమ్మల్ని రెండు ఇప్పుడు పరస్పరం విమర్శించుకుంటున్న కాంగ్రెస్ బీజేపీలు రెండు పోటీపడి రాజ్యసభకు పంపిస్తాయి. పెద్దల సభలో పెద్దలు అంటే ఎవరంటే బాగా పెద్ద మొత్తాలు వెచ్చించగలిగిన వాళ్ళు ఉంటే అన్నట్టుగా దాని స్వభావాన్ని కూడా కించపరిచేట్టుగా మీరు అక్కడికి పంపిస్తారు. ఆయన ఇప్పుడు ట్విట్టర్లో అది కూడా పెట్టాడు, ఆయన ఇండియన్ ఎంపీ అని, అబైడ్ బై ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని. ఈ మాట భారత భూభాగంలో ఉండి ఆయన ఏమైనా చెప్పు వారు అనొచ్చు, ఆయన అబ్స్కాండర్గా ఐఎమ్ నో అబ్స్కాండర్ అని కూడా చెప్తున్నాడు. ఒకవేళ ఆయన రేపు పొద్దున ఇంకో చోట మూట తీసుకొని కూడా తెచ్చి ఉండొచ్చు. కానీ అప్పటి వరకు ఈ వ్యవస్థతో ఆయన చెలగాట ఏమాత్రం మారదు. మీరు ఇందాటి నుంచి అంటున్నట్టుగా ఒక మాట చెప్పాలి, ఇది నిజానికి 2004 నుంచి 2007 వరకు ఆయన అప్పులు తీసుకున్నాడు. 2008 నాటిగా ఇవి కుదరవు, ఆయన
తీర్చట్లేదని తేలిపోయింది. 2009లో వీటిని బ్యాడ్ డెట్స్ కింద ప్రకటించారు. 2010లో నాన్ ఎన్పిఏ కింద డిక్లేర్ చేశారు. బెయిల్ అవుట్ కూడా ఇవ్వాలన్నారు. కాబట్టి ఇదేదో ఒకరోజు జరిగి ఉంటే నిజంగా ఇంత ధర్మ సందేహాలు, ఇంత మీమాంసకు అవకాశం ఉండదు. ఒక వ్యవస్థాగతంగా, ఒక క్రమానుగతంగా మీరు అనుమతిస్తూ వెళ్ళారు. యునైటెడ్ బ్యాంక్ అనేది ఈయన విల్ఫుల్ డిఫాల్టర్ అని ప్రకటిస్తే ఒక కోర్టు జోక్యం చేసుకొని ఎలా అంటావు నువ్వు అనడానికి వీలు లేదని చెప్పి ఆ డిస్క్రిప్షన్ మార్పించింది. అంటే ఇందులో బ్యాంకులు ఉన్నాయి, ఇందులో ప్రభుత్వాలు ఉన్నాయి, ఇందులో 2 బడా పార్టీలు ఉన్నాయి, ఇందులో సిబిఐ కూడా ఉంది. సిబిఐ కూడా ఎందుకు ఉందంటే బయలుదేరేటప్పుడు మొదటి ఇచ్చిన నోటీస్ ఏమో ఆయన ఆపాలని ఇచ్చారు, రెండో నోటీస్ ఏమో సమాచారం ఇచ్చి వెళ్తే చాలు అన్నారు. ఇప్పుడు అరుణ్ జైట్లీ గారు ఏమంటారు? ది గ్రేట్ లీగల్ ఎక్స్పర్ట్, one of the legal luminaries, and also who happens to be the finance minister, who is supposed to control most of these matters, both as a finance minister and also as a ఆయన అంటాడు ఈ దేశంలో ఒక రాజ్యాంగం ఉందండి, దాని ప్రకారం మీరు ఎవరినంటే వాళ్ళని ఆపలేరు. అవును, మీరు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే చూడగలుగుతారు, వాళ్ళని నిందించగలుగుతారు, వీళ్ళు ఇవన్నీ కూడా మీరు చెప్తారు, వాళ్ళని మీరు చేస్తారు. కాబట్టి ఏ రాజ్యాంగం మీరు చెప్తున్నారో ఆ రాజ్యాంగం ప్రకారం అక్కడ డిటిఆర్ దగ్గర, డెట్ రికవరీ ట్రిబ్యునల్ దగ్గర ఆయన కేసు ఉంది. 17 బ్యాంకుల కన్సార్టియం వేసినటువంటి కేసు ఇక్కడ నడుస్తూ ఉంది. ఆయన అదే రోజు వెళ్ళిపోయాడు. ఆ రోజుకు అంటే ఇది ఎట్లా ఉందంటే ఇది ఒక విధంగా తప్పించుకొని ఆయన వెళ్ళిపోతే తప్పించుకోలేదు. ఆయన చాలా చట్టబద్ధంగా వెళ్ళాడు, ఆపడానికి అవకాశం లేదు. మీరు క్వార్టర్ ఇచ్చిన పంపలేదా, మీరు అండర్స్టన్ పంపలేదా, పంపినందుకు వాళ్ళని విమర్శించండి, కానీ మీరెందుకు పంపుతారు? పంపి దాన్ని మీరు ఎందుకు సమర్థిస్తారు? కనీసం మాకు సంబంధం లేదని కూడా చెప్పట్లేదు. మీరు ఇక్కడ గమనించాలి, సిబిఐ హోంశాఖ ఆధ్వర్యంలో ఉంటుంది. హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, ఇంకొకరు హోంశాఖ, అంటే సిబిఐ దాన్ని మారుస్తుంది. మార్చి పంపిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఆర్థిక మంత్రి గారు సమర్థిస్తారు. అనివార్యంగా ఇది లలిత్ మోడీని గుర్తు చేస్తుంది. అంటే నల్లధనం, చివరి మాట, నల్లధనం విదేశాల నుంచి తెస్తామని చెప్పారు, తాలేదు. కానీ ఉన్న నల్ల సాములను మీరు బాగా పంపించడానికి ఉన్నదనం పోతుంది బయటికి. ఇక్కడ బ్యాంకులు ఆయన వెళ్ళిపోయిన తర్వాత వారం రోజులకి మా డబ్బులు ఇవ్వకుండా ఆయన వెళ్ళిపోయాడని వాళ్ళు చెప్తారు, కేసులు పెడుతూ ఉంటారు. ఇందులో కాంగ్రెస్ పాత్ర ఎంత, బీజేపీ పాత్ర ఎంత? విజయ్ మాల్యా ఈ మొత్తం ఫ్రాడ్లో కానీ జంపులో కానీ ఇప్పుడు దీన్ని మనము పొలిటికల్ అండ్ నాన్ పొలిటికల్ యాంగిల్లో చూడాల్సి వస్తుంది. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ప్రసాద్ గారు అయితే స్టాండ్ తీసుకున్నారో ఐ సపోర్ట్ ఇట్. ఎందుకంటే స్టాండ్ ఇన్ ద సెన్స్ ఏదైతే యాంగిల్లో ఆయన చెప్పినరో, మనం బిఫోర్ ఈవెన్ ద ట్రయల్ మనం ఒక వ్యక్తిని అబ్స్కాండెడ్ అని, నేరస్తుడని, ఆర్థిక నేరగాడని, దొంగ అని ఒక రకమైనటువంటి భావజాలంతో అంటే ఒక రకమైన బ్రాండింగ్ చేస్తూ ఉన్నాం. విజయ్ మాల్యా నేపథ్యం ఒక నిమిషం, లెట్ మీ ఫినిష్. మీరే చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకు చెప్తున్నానంటే విజయ్ మాల్యా హ్యాస్ బిల్డ్ బ్రాండ్స్, బిల్డ్స్ బిజినెసెస్, బిల్డ్ వందల కోట్ల వేల కోట్ల కంపెనీస్ క్రియేట్ చేశాడు, ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడు, అసెట్ క్రియేషన్ చేశాడు. వారు చెప్పినట్టు ఇంతకుముందు దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ థింగ్స్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్. పబ్లిక్ జస్ట్ నాట్ పబ్లిక్ మనీ గుర్తుపెట్టుకోండి. కాకపోతే మీరు అన్న 9,000 crores లో కూడా మీరు 2012లో బ్యాంక్స్ పాత్ర ఎంత ఉంది, ఎవరి పాత్ర ఎంత ఉంది, ఏ బ్యాంక్ పాత్ర ఎంత ఉంది అనేది మనం నిర్ణయించాల్సింది ఆఫ్టర్ ద ప్రోబ్. ఇప్పటికే సిబిఐ పెట్టిన కేసుల్లో ఐ థింక్ మనీ లాండరింగ్ సంబంధించిన కేసులలో ఐడిబిఐకి సంబంధించినటువంటి కొంతమందిని అన్నోన్ ఆఫీసర్స్ని కూడా దాన్ని ఇంక్లూడ్ చేశారు. 2004లో బిజినెస్ స్టార్ట్ అయితే 2008లో దాని పరిస్థితి బాగాలేకపోతే 2012లో కూడా బ్యాంక్స్ మళ్ళీ వాటిని రీకన్స్ట్రక్ట్ చేసినప్పుడు కొన్ని లోన్స్ని కొంత పోర్షన్ ఆఫ్ ద లోన్ని ఈక్విటీ కింద కన్వర్ట్ చేసుకున్నాయి. ఆ కంపెనీ ఈక్విటీ కింద కన్వర్ట్ చేసుకున్నారు. ఐసిఐసిఐ లాంటి కంపెనీ అది తీసుకొని పోయి కొంతమేరకి దాన్ని వేరే ఒక ఈక్విటీ డెట్ మేనేజ్మెంట్ కంపెనీకి అమ్మేసుకొని 430 కోట్లు వాళ్ళు తీసేసుకున్నారు బ్యాక్. స్టేట్ ఓన్డ్ కంపెనీస్ ఆ పనులు చేయలేదు, బ్యాంక్స్ చేయలేదు. ఏమంటే తిలా పాపం తలా పిడికల్లాగా బ్యాంక్స్ తప్పు చేయలేదు, విజయ్ మాల్యా తప్పు చేయలేదు అని అనట్లేదు. విజయ్ మాల్యా విల్ఫుల్ డిఫాల్టర్గా ఐడిబిఐ ఎప్పుడు ప్రకటించింది? ఆయన విలాసవంతమైనటువంటి జీవితం అంటే దేర్ ఆర్ 2 different things బేసికల్లీ. అక్కడ ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఇట్. కాకపోతే బ్యాంక్స్ అంటే ఇన్ని వేల కోట్లు అప్పులు ఇచ్చిన బ్యాంకులకి మానిటర్ చేయాల్సిన అవసరం లేదా? అయితే వ్యక్తిగత పూచీకత్తు జనరల్ గా కంపెనీస్ కి వ్యక్తిగత పూచీకత్తు చిన్న ఒక ముక్క అది కూడా కలిపి చెప్పొచ్చు. ఆయన ప్రభుత్వ సంస్థలు పక్కన పెట్టి ఆయనకున్న డియోజియో అనేది కూడా మీరు యునైటెడ్ స్పిరిట్స్ డబ్బు పక్కదో పట్టిస్తున్నారు అనే ప్రైవేట్ సంస్థ కూడా ఆయన మీద చర్య తీసుకుంది. ప్రభుత్వ ఖచ్చితంగా 45 మిలియన్లు ఇచ్చేసారు ఆల్రెడీ. అదే మరి అది వదిలించుకోవడానికి. ఇప్పుడు ఐడిబిఐ ఎప్పుడు ఆయనను విల్ఫుల్ డిఫాల్టర్ కింద చేసింది, మిగతా బ్యాంక్స్ ఇవ్వలేదు. సిబిఐ మళ్ళీ పోయి అడగాల్సి వచ్చింది.
మీరు అందరూ ఆ లోన్స్ అన్ని ఫ్రాడ్ లోన్స్ కింద డిక్లేర్ చేయండి, అప్పుడే నేను కేసు. ఎంతసేపటికైతే మీరు అది బ్యాడ్ డెట్స్ అని ఎన్పిఎస్ అని మరొకటి అని టెర్మినాలజీ పెట్టుకున్నంతసేపు నాకు అర్థం సిబిఐ కావట్లే. కేసు బుక్ చేయలేదు. ఎందుకు ఇక్కడ అంత కాంగ్రెస్ sympathy బీజేపీ sympathy ఎందుకు మాట్లాడతారో అర్థం కావట్లే. సింపతి కాదు, ఆయన చేసిన తప్పని మనం అనట్లేదు. తప్పని అనట్లేదని నేను అనేది. అబ్స్కాండింగ్ హ్యాస్ టు బి డిక్లేర్డ్ బై సమ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ. నేనేమంటున్నా అంటే అబ్స్కాండెడ్ దాదాపు 4-5 సంవత్సరాల నుంచి మనం ఒకటి గుర్తుపెట్టుకోండి, బ్యాంక్రప్ట్ అనేది 4-5 ఏళ్ల నుంచి ఎస్టాబ్లిష్ అవుతూ వచ్చింది. విజయ్ మల్యా ఇస్ నాట్ బ్యాంక్రప్టెడ్, కైండ్లీ బి అండర్స్టూడ్. ఇది అర్థం చేసుకోవాలి, మీరు ప్రసాద్ గారు చెప్పిన విషయం అర్థం చేసుకోవాలి. ఇట్ ఈస్ నాట్ టు బెయిల్ అవుట్ విజయ్ మల్యా, ఇట్ ఈస్ టు బెయిల్ అవుట్ కింగ్. ప్రసాద్ గారు బిజినెస్ ఎక్స్పర్ట్ కాబట్టి బిజినెస్ ఆయన ఎక్స్పర్ట్ business వాస్తవం angle లో మాట్లాడారు. ఇప్పుడు ఆయన రేపు పొద్దున లండన్లో నేను డబ్బులు పోగు కార్పొరేట్ చేసుకొని రంగంలో పడితే ఏం చేస్తాం మనం? కార్పొరేట్ రంగంలో మాటలని వెనక్కి తీసుకోలేం కదా అనేది చాలా వాళ్ళ మంది feeling. But కట్లేదు ఒక సార్. నిమిషం, politician. నేను కార్పొరేట్ రంగంలో 15 ఏళ్ళు పనిచేశాను. అది విజయ్ మల్యాన్ పర్సనల్ బెయిల్అవుట్ కోసం కాదు, కింగ్ ఫిషర్ కంపెనీని పైకి తీసుకురావడం కోసం రీస్ట్రక్చర్ చేశారు. అట్లాంటి యూబీ గ్రూప్ అనేక సార్లు రుణాలు తీసుకుంది. కంపెనీ బై పబ్లిక్ లిమిటెడ్ అదేమన్నా ఎలా మాట్లాడుతున్నారు మీరు? అదేమన్నా Kingfisher ప్రభుత్వ రంగ company is సంస్థనా? only owned లేకపోతే subsidiary. నవరత్నాల్లో ఉందా అది? Understand, ఇట్ ఈస్ ఓన్డ్ sir. బై విజయ్ మాల్యా. It's not ఆయనే simply- చెప్పారు it ఇప్పుడు is not simply- అందమైన అమ్మాయిలు సూట్ కేసులు తీసుకొస్తారు, That's a different case. పొలిటీషియన్లు ఎక్కుతారని మనం చెప్పి. కొద్దిగా బ్రాడ్ డిస్కస్ చేయాలి. ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ ఓన్డ్ బై విజయ్ మల్యా, ఇట్ ఈస్ హోల్లీ ఓన్డ్ సబ్సిడరీ ఆఫ్ యూబీ గ్రూప్. యూబీ గ్రూప్ లో ఉంది కింగ్ ఫిషర్. ఉండొచ్చు సార్, యూబీ గ్రూప్ అంటే అందులో ఏమన్నా మీరు నేను ఉన్నామా? ఒకటి గుర్తుపెట్టుకోండి, యూబీ స్పిరిట్స్ యూబీ గ్రూప్ అంటే ఏంటి? ఒక్క నిమిషం అండి. స్టిల్ యూబీ స్పిరిట్స్ తర్వాత కింగ్ ఫిషర్ బ్రాండ్ ఈస్ బీయింగ్ సోల్డ్ అక్రాస్. దానికి ఉన్నటువంటి బ్రూయింగ్ కెపాసిటీ, డిస్టిలేషన్ కెపాసిటీ ఎక్కడికి పోలేదు, బిజినెస్ జరుగుతుంది. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ విజయ్ మల్యా అగైన్. నేను చెప్పేది ఏంటంటే మనం సపోర్ట్ చేయట్లేదు అంటారు, అక్కడ జరిగిన ఫ్రాడ్ ని మీరు వెనకేసుకోవాలి. అనలైజింగ్ ఏ సిచువేషన్, మనం ఒక సిచువేషన్ అనలైజ్ చేయాల్సిన అవసరం ఏదండి? ఏ సిచ్యువేషన్ మనం అనలైజ్ చేయాలి అని అంటే ఇప్పుడు విజయ్ మాల్యా అబ్స్కాండ్ అయిన తీరుని అనలైజ్ చేయాలి. 9,000 కోట్ల రూపాయలు ఎక్కడ పోయినా అనలైజ్ చేయాలి. 4-5 ఏళ్ల నుంచి ఆయన ఎప్పుడు దివాళా తీస్తాడో తెలిసి కూడా ఎందుకు ఈ డబ్బులు పోగుపడ్డాయి, ఎంపీ అయిన తర్వాత కూడా ఆయన ఎందుకు ఎంకరేజ్ చేశారు, ఆయన ఎలా ఎంపీ అయ్యాడు, ఎంపీ అవ్వడానికి సహకరించారు, కిక్ బ్యాక్స్ తీసుకుని ఆయన ఇప్పుడు ఆయన ఇవన్నీ ప్రశ్నలు. ఇప్పుడు మీరు అబ్స్కాండెడ్ అని డిక్లేర్ చేయడం కోసము వెన్ యూ ఆర్ గోయింగ్ టు డిక్లేర్ ఏ పర్సన్, అవును ఆయన కొన్ని రైట్స్ ఉంటాయి కదా, యాజ్ పర్ కాన్స్టిట్యూషన్. మీరు చాలా పెద్ద చెప్పే కాన్స్టిట్యూషన్ ఆయన కొన్ని రైట్స్ ఉంటాయి కదా. Right. హి హస్ నాట్ బీన్ డిక్లేర్డ్ బై ఎనీ ఏజెన్సీ. మనం అంటే సపోర్ట్ ఈయన మీద బ్రాండ్ అయ్యొద్దు అంటారు మా ప్రసాద్ గారు, బీజేపీ శ్రీధర్ రెడ్డి గారు. ఎందుకు బ్రాండ్ వేయడం అంటారు? మనం కాదు సార్ బ్రాండ్ వేస్తున్నది మనం. అంటే నేను మిమ్మల్ని కూడా ఆ కోటాలను వేస్తున్నాను, మీరు కాంగ్రెస్ పార్టీ రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి. మేము కాదు సార్ బ్రాండ్ వేస్తున్నది, సిబిఐ ఇట్ సెల్ఫ్ బ్రాండెడ్. సిబిఐ ఇట్ సెల్ఫ్ బ్రాండెడ్ ఆన్ హిమ్. ఒక్క నిమిషం సార్, ప్లీజ్ లిసన్ టు మీ, ప్లీజ్ లిసన్ టు మీ సార్. సత్యనారాయణ గారు 1 minute. On 16th October 2015, the CBI first issued a lookout notice on Mallya asking the Bureau of Immigration to detain Mallya at the airport if he tries to leave out the country. ఇదేమంటారు సార్? ఇది బ్రాండ్ కాదా? ఒక వ్యక్తిని దేశం వదిలిపెట్టి వెళ్ళిపోకుండా డిటైన్ చేయండి బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ ని సిబిఐ నోటీస్ ఇష్యూ చేసిందంటే అతను దేశం వదిలిపెట్టి పారిపోతున్నాడంటే అతను నేరస్తులని బ్రాండ్ వేయడం కాదా? పోని ముద్దాయి ఫైనాన్స్ మినిస్టర్ క్లారిఫైడ్ ఏం చేశాడు? సిబిఐ ఏం చెప్పింది? వాచ్ అవుట్, ఆయన ఇన్ఫర్మేషన్ చెప్పమని చెప్పారు. ఎవరు మారుస్తారు? సిబిఐ బ్యాంకుల యొక్క కేసును అనుసరించి సిబిఐ యాక్ట్ చేస్తుంది. ఏమంటారు సార్? బ్యాంకు బీజేపీ గవర్నమెంట్ మార్చింది, బీజేపీ గవర్నమెంట్ ఇస్ మీరు చూశారు, మీరు చెప్పారు. అక్టోబర్ లో శ్రీధర్ గారు యు ఆర్ ఇన్ ఫిక్స్, బీజేపీ ఇస్ ఇన్ ఫిక్స్. నాట్ ఎగ్జాక్ట్లీ బీజేపీ ఇస్ ఇన్ ఫిక్స్. ఎగ్జాక్ట్లీ బీజేపీ ఇన్ ఫిక్స్. ఎందుకంటే అక్టోబర్ అక్టోబర్ లో ఆ నోటీస్ ఇచ్చి మళ్ళీ అదే సిబిఐ, బట్ ఇన్ నవంబర్ జస్ట్ ఎ మంత్ later another lookout notice came from the same agency CBI, this time asking the BOI. ఒక్క నిమిషం సత్యనారాయణ గారు, ప్లీజ్ లిసన్ టు మీ ప్లీజ్. This time asking the Bureau of Immigration only to inform it about Malya's departure and his travel plans and not detain him. అదే సిబిఐ నెల తేడాతో ఆ డిటైన్ చేయమనేమో అక్టోబర్ లో ఇస్తారు, నవంబర్ లోనేమో డిటైన్ చేయొద్దని ఇస్తారు. అంటే ఏంటి దాని అర్థం? ఎవరు ఈ నెల రోజుల్లో సిబిఐ మ్యానిపులేట్ చేసింది ఎవరు? ఈ నెల రోజుల్లో సిబిఐని ఇలా ఆదేశించింది ఎవరు? దట్ ఈస్ అప్ టు యు. సెంట్రల్ గవర్నమెంట్ ఇట్ ఈస్ రన్నింగ్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్. సిబిఐ ఇస్ ఎ అటానమస్ బాడీ.
ఇండిపెండెంట్ ఏజెన్సీ చాలా probing చూసాం సార్. agency. సార్, చాలా మీరు చూసాం కాంగ్రెస్ సార్. పార్టీని దృష్టిలో CBI పెట్టుకొని- autonomous body అనేది కాంగ్రెస్ it's a పార్టీని farce. దృష్టిలో పెట్టుకొని It's a మాట్లాడద్దు. farce. నేను చెప్పేది ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే పాయింట్ ఏంటి? అది ఆయన కాదండి, మీరు ఇది లుక్అవుట్ ఒక్కటి చాలు ఒకటి autonomous body చీఫ్ తీసేయడానికి. ఇది ఒక్కటి చాలు కదా అటానమస్ బాడీ అని అనుకున్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ చీఫ్ తీసేయొచ్చు. ఎందుకంటే 9,000 కోట్లు బాకీ ఉన్న అతన్ని దేశం వదిలేసి వెళ్ళిపోవడానికి వీలు కల్పించారు మీరు. అది మీరు కాంగ్రెస్ కాదంటే సిబిఐ కల్పిస్తే సిబిఐ సత్యనారాయణ చీఫ్ గారు, మార్చండి. I don't know. Some మీరు matters to CBI roll on this manage account. చేయబడింది. నేను మళ్ళీ మీలాగా Notice withdraw చేసుకోవడానికి నేను మళ్ళీ CBI మీలాగా manage చేయబడింది అనే ఆ భోపాల్ allegation స్కామ్ ఉంది వాడిని, తర్వాత భోపాల్ స్కామ్ వాడిని మీరు పంపించారని చెప్పేసి ఐ డోంట్ గెట్ ఇంటు IPL దట్ scam ని కూడా పొలిటికల్ కలపాలి. ఐపీఎల్ స్కామ్ IPL వాడిని scam ని ఐ డోంట్ గెట్ ఇంటు పొలిటికల్ నేను ఆ పొలిటికల్ గోపాలు ఐపీఎల్ కింగ్ ఫిషర్ ఇప్పుడు అకాలండి, అంటే వాళ్ళు ఇప్పుడు చేశారని మేము సీట్లో చేస్తామని కూర్చొని చెప్పదలుచుకుంటే మేము గతంలో చేయగలిగింది ప్రజలకే. ఇప్పుడు How సీట్లో can you say- కూర్చొని how can you say- మీరు అందించి ఒక రోల్ మోడల్ ప్రజల అవ్వండి. సొమ్ము, ప్రజల ఆస్తి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం చదువుకున్న వాళ్ళలాగా డిస్కస్ చేస్తే యాజ్ పర్ ది వాట్ డు యు మీన్ I would like వాట్ to- డు యు మీన్ I would like to అదే, stress అదే, upon. అదే, Yeah, what do you mean? I would ఇక్కడ like ఉన్న to వాళ్ళందరూ stress upon. అనాగరికులన్నా లేకపోతే I would like to stress నిరక్షరాస్యులు upon. ఏం తెలియని వాళ్ళ నేను మీ stress ఉద్దేశం? చేసి మాట్లాడుతున్నా. మీరు ఇష్టం వచ్చిన నోటీసులు మార్చేసుకుంటారు, మీ I ఇష్టం would like to వచ్చిన stress నేరస్తులు upon. పంపిస్తారు, నేను ఎందుకు దాన్ని దేశద్రోహులు స్ట్రెస్ చేద్దాం పంపిస్తారు. అంటున్నా అంటే యాజ్ మీరు ఫైనాన్స్ మినిస్టర్ గారు చదువుకోవడం క్లారిటీ కూడా ఇచ్చారు. అక్కర్లేదండి. కొద్దిగా ఇంకిత జ్ఞానం ఉంటే చాలు. అది ఇంకా కాంగ్రెస్ ఎందుకు పార్టీకి చేయకూడదు? ఆ జ్ఞానం లేకనే మనం సమస్య అధికారంలో వచ్చింది. కూర్చున్నాం. మనం కాంగ్రెస్ అధికారంలో పార్టీకి ఆ ఇంగిత కల్పించి జ్ఞానం లేకనే మీరు దేశానికి గతంలో పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు సత్యనారాయణ గారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి రెండు పార్టీల మధ్య వ్యవహారం ఇది. సార్, అయ్యా, కలిసి చేసింది పాపం అంతా. ఆయన ఫస్ట్ చేసింది ఎంపీ అయింది వాళ్ళిద్దరే. కాంగ్రెస్ పార్టీ వాళ్ళిద్దరి జేడీఎస్ మధ్యలో సపోర్ట్ తోటి బ్యాంకులు పనికొచ్చులు, ప్రజలు మీకు ఇంగిత పనికొచ్చులు. జ్ఞానం లేదు కాబట్టి ఇండిపెండెంట్ అండి. దేశ ప్రజలు మీకు ఏం ఎవరు చూపించారో ఎంపీ చూపించారు. అయినా ఎవరైనా నేను ఎంపీ చెప్పేది అంటే కావచ్చు. తప్పు చేసిన యాజ్ పర్ ది కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యూషన్ సమర్థించలేదు. యాజ్ పర్ ది రూల్స్ ఒకటి గుర్తుంచండి, గవర్న్డ్ బై ది ఎవరైనా ఎంపీ కావచ్చు కానీ తప్పు చేసిన వాడిని ఎప్పుడు కూడా కాంగ్రెస్ ఇద్దరు పార్టీ ఇద్దరు కదా. ఇద్దరు సమర్థించలేదు. చేసినారండి. సార్, అందులో ఇప్పుడు ఇక్కడ ఎగ్జామ్షన్స్ ఏం లేవు. ఒక రామ ఇద్దరికి రామ ఇద్దరికి గారు, మీ పాయింట్ ఏంటి చెప్పండి, మీ పాయింట్ ఏంటి చెప్పండి. నా పాయింట్ ఇక్కడ మీరు పొలిటికలైజ్ అవుతుందని బాధపడతారు కానీ ఇది పొలిటికలే. ఇష్యూని డైగ్రేజ్ చేస్తున్నారు. ఇష్యూని అల్టిమేట్ గా దానికి సొల్యూషన్ కావాలి ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ విజయ్ మలియా కానీ ఇంకొక వ్యక్తి కానీ తన సొంత డబ్బులతో బిజినెస్ చేయలేదు, బ్యాంకుల మీద డిపెండ్ అయ్యి ప్రజల business డబ్బుతో చేశారు. చేశారు, బ్యాంకులు కూడా కాదు, ప్రజల డబ్బు. ప్రజల డబ్బు అది. సో బ్యాంకు కూడా రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు అనుగుణంగా బిజినెస్ చేయాలి. రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు క్లియర్గా చెప్తున్నాయి, ఎటువంటి వ్యక్తి అయినా కూడా ఏ కంపెనీ నడిపించినా ఒక వ్యక్తి లోన్ తీసుకున్నప్పుడు 90 రోజుల లోపల ఇన్స్టాల్మెంట్ కనుక పే చేయకపోతే దాన్ని ఎన్పీగా డిక్లేర్ చేయాలి, మొత్తం లోన్ రాబట్టాలి. ఇది రిజర్వ్ బ్యాంక్ నిబంధన. ఇది సో ఆ నిబంధన ప్రకారం బ్యాంకులు ఎప్పటి నుంచో అడుగుతున్నాయి ఇతని మీద చర్య తీసుకోండి అని. డిఆర్టీలు మొత్తుకుంటున్నాయి. ఏమీ లేకుండా అల్టిమేట్గా ప్రస్తుత ప్రభుత్వం చాలా జాగ్రత్తగా సాగనంపేసింది వాళ్ళకి. రాంబాబు స్టేట్ గారు బ్యాంక్ ఆఫ్ మీరు ఒక ఇండియా బ్యాంకరు సాగనంపింది. బ్యాంకరు సాగనంపారు వాళ్ళు. ప్రస్తుత మీరు ప్రభుత్వం పొలిటికల్ సాగనంపింది. జోన్లో మాడకండి. స్టేట్ బ్యాంక్- నేను ఒక పొలిటికల్ బ్యాంక్ యాంగిల్ కాదు. ఎంప్లాయ్. పొలిటికల్ యాంగిల్ కాదు. బ్యాంక్ ఎంప్లాయ్ ఎట్లా మాట్లాడతారు. మాట్లాడతారండి? పొలిటికల్ యాంగిల్ కాదు. బ్యాంక్ ఎంప్లాయ్ అయితే బ్యాంకులో ఈడీల స్థాయి నుంచి ఎండీల స్థాయి వరకు ఎన్ని బొక్కుతారో ప్లేట్లు సంతకానికి ఎన్ని పట్టుకొని దానికి ఒక ఎన్ని వ్యవస్థ చిప్పులు ఉందండి. అడుగుతారో అడగండి మరి. దానికి ఒక వ్యవస్థ ప్లేట్లు ఉందండి. ఒక బ్యాంకర్గా దానికి ఒక బ్యాంకర్ మీరు చెప్పండి కదా దానికి వ్యవస్థ ఉంది. టేబుల్ మారినప్పుడు కట్టండి. అంది- ఓ వెంకటకృష్ణ పార్లమెంటరీ గారు, కమిటీ మీరు వేయండి బ్యాంక్ మరి. వెంకటకృష్ణ గారు, వెంకటకృష్ణ గారు, దయచేసి వెంకటకృష్ణ గారు, సత్యనారాయణ ఒక్క నిమిషం. సత్యనారాయణ గారు ఒక్క నిమిషం. నేను రాంబాబు గారిని మీరు కూర్చోబెడతా. బ్యాంకు ఉద్యోగులు తప్పట్టదు. ఖచ్చితంగా ఎందుకనంటే ఖచ్చితంగా ఒక తప్పడతాను. కావూరు సాంబశివరావు, ఒక లగడపాటి రాజగోపాల్, మరి ఒక ఎవరు పెంచి పోషించారు? ఇంకొక రెడ్డి, ఇంకొక ఎవరు రావు. పెంచి పోషించారు? ఒక్క నిమిషం ఎవరు సార్, పెంచి ఒక్క పోషించారు? నిమిషం. వీళ్ళందరూ ఇళ్ళ దగ్గర కాపలాగా సార్ వెళ్ళి ఎక్కడ? వచ్చేపట్టుకుని అడుక్కున్నారు, ఎప్పుడు? అప్పులు కట్టండి చేతులు మహాప్రభు అని. కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు. అవును, ఈ ప్రభుత్వం బ్యాంక్ మీరు చేతులు కాలిన నడిపిస్తారండి. తర్వాత మీరు ఉన్నట్టు. ఇప్పించింది Not పాత us. ప్రభుత్వాలు, Not అడుక్కున్నది us. వాళ్ళు. Not us. అడుక్కున్నది రిజర్వ్ వాళ్ళు. అందుకనే ఒక్క నిమిషం ఇప్పించింది సార్. ప్రభుత్వాలు, అడుక్కున్నది వాళ్ళు. రాంబాబు గారు, రాంబాబు గారు, అట్లా కాదు. రిజర్వ్ ఒక- I'll ask you one అట్లా question. ఒక్క నిమిషం, ఒక- ఒక్క నేను- నిమిషం. I'll ask you. నేను అడిగిన తర్వాత మీరు బ్యాంకులో పనిచేశారు కదా, అవును. ఉన్నత బ్యాంకులో పనిచేశారు కదా, ఏ బ్యాంకర్ ఈడీలు జిఎంలు ఈ కార్పొరేట్ హోమ్ కోర్స్ దగ్గరికి పోయి లైన్లో నిల్చొని డబ్బులు తెచ్చుకోలేదు, 5 స్టార్ హోటల్లో తినలేదు, తెచ్చుకున్నారు. తర్వాత తిన్నారు. వేరే వాళ్ళను అనాథరైజ్డ్ గా పోయి తిన్నారు. ఫారిన్ ట్రావెల్స్ చేయలేదు, బ్యాంకు సీనియర్ మేనేజర్ల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఇప్పుడు లేకుండా 100% ఆ డబ్బులు పోలేదు. బ్యాంకులో You వ్యవస్థ make a ఉందండి దానికి. గవర్నమెంట్ బ్యాంకులో గవర్నమెంట్ వ్యవస్థ మాట్లాడారు. ఉంది. How can you say? సరే, బీజేపీ ఇప్పుడు సాగరం మీద ఎట్లా మాట్లాడతారు మీరు? 100% బ్యాంక్ నేను అయ్యే చెప్పేది రక్షణ తిన్నారు. లే, 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 లే. ప్రభుత్వాన్ని నడిపిస్తుంది మీరు. మేనేజ్ చేశారు, ప్రభుత్వం మేనేజ్ చేశారు. నడిపిస్తుంది You are not a మీరు. politician. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ క్లియర్ గా చెప్పినాడు, ఏం చెప్పాడు? ఒక ఇద్దరిని జైల్లో పెట్టమని చెప్పినాడు. జైల్లో నేను Rules permit పెట్టలేదు. చేస్తాయా? అరే రిజర్వ్ పర్మిట్ బ్యాంక్ చేయాలండి. గవర్నర్ మాఫియా డానా? అరే ప్రభుత్వాన్ని There is a మీరే constitution. నడిపించేది. There is a constitution. ఏం ప్రభుత్వాన్ని మాట్లాడారు? మీరు మీరు నడిపిస్తూ- బ్యాంకర్ కదా, మీరు బ్యాంకర్ కదా. అరే. How many people have you jailed in the- తప్పు చేసినటువంటి వాడిని భలే జైల్లో మాట్లాడారు. పెట్టాల్సిన అదే, బాధ్యత ఒలింపిక్ ప్రభుత్వం. రాంబాబు గారు, don't talk emotional. అరే నేను emotional అడిగాను, కాదు, అందరూ మీరు emotional బ్యాంకులు కాదు. దెబ్బతింటారండి నేను కదా. ఏమన్నా, మీరు emotional కాదు. ప్రపంచవ్యాప్తంగా నువ్వు బ్యాంకర్ కదా, బ్యాంకులు you are a దెబ్బతింటాయి. banker. I am asking you one thing. You are a banker కదా. Yes. How many people have you jailed till date?
మీరు నేను బాధ్యతగా చేయలేదు. శ్రీధర్ రెడ్డి గారు Don't talk emotional. ఎమోషనల్ Talk కాదు with constitution reform. అల్టిమేట్ గా మనం Standing తో మాట్లాడండి కదా. ఎట్లా మాట్లాడతారండి? అల్టిమేట్ గా మనం శ్రీధర్ రెడ్డి గారు, చట్టానికి శ్రీధర్ రెడ్డి గారు, తప్పించుకుంటూ వరంగల్ తిరుగుతున్న జిల్లా వాడిని తొర్రూరులో చట్టానికి పుట్టిన పట్టించాలి మీకు, బ్యాంకులు మన కాపాడాలి రాంబాబు అంతే గారు, కదా. వరంగల్ జిల్లా తొర్రూరులో పుట్టిన మీకు ఎంతమంది రైతుల దర్వాజాలు బీకారో, ఎంతమంది రైతుల కిటికీలు బ్రహ్మాండంగా బీకారో, ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారో మీకు Yes. తెలియదా? అందుకే అడుగుతున్నా బ్యాంకులని. జైలుకు పంపడం కంటే చంపడం ఇంకా పెద్ద నేరం కదా. కరెక్టే. మరి బ్యాంకులు వీళ్ళు బ్యాంకులు వడ్డీ సంస్థలు చంపాయా లేదా? అరే ఇప్పుడు ఇవాళ జరుగుతున్న రైతుల ఆత్మహత్యలన్నీ అప్పుల వల్ల జరుగుతున్నాయా కాదా? అప్పుల వల్ల జరుగుతున్నాయి. మరి విజయ్ మాల్యా ఆత్మహత్య చేసుకోవడం మరి ఏం ఎందుకు? చేశారు? లలిత్ మోడీ ఆత్మహత్య చేసుకోవడం ఎందుకు? ఆస్కింగ్ మీరు అన్నారు కదా బ్యాంకర్ గా ప్రభుత్వం సాగనంపిందని ఒక గ్లోరిఫైడ్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా. వాట్ యువర్ బ్యాంక్ హావ్ డన్? నిన్న State Bank of India తమిళనాడులో చెప్పింది. మహిళా రైతు అడిగింది State Bank of లక్ష- India చెప్పింది. నిన్న తమిళనాడులో ఒక మహిళా రైతు అడిగింది, ₹1,00,000 లోను కట్టలేదని నా ఇంట్లో సామాను బయటేసిన ఓ బ్యాంక్ అధికారులారా విజయ మాల్యా కనిపించడా మీకని ఒక మహిళా రైతు అడిగిందండి. తప్పేం లేదు. ఒకటి మీరు విజయమాల ట్వీట్ చూసారా? చాలా చూసానులేండి. మీడియా బేరన్స్ అది కూడా మీరు మీడియాని బర్బాద్ చేస్తారు, నాకు అభ్యంతరమే లేదు. నేను బర్బాద్ చేయట్లే. ఆయన మీడియా రాశారు. passes not forget help, favors, accommodation that I have provided over several is years, what? In what which are terms? documented. You have to Now lies to substantiate get it rather. TRPs. ఒక మాట I have seen Vijay Mallya. మీడియా కూడా ఆయన దగ్గర ఫేవర్స్ తీసుకుని ఉండొచ్చు, ఆయన సప్లై చేసిన అన్ని రకాల సుఖాలను ఎంజాయ్ చేసి ఉండొచ్చు మీడియా బ్యారెన్స్ కూడా. శ్రీధర్ రెడ్డి గారు, అంత మాత్రాన Even bankers, అంత మాత్రాన bankers too. Right. అట్లా కాదు. Without bankers involvement, I'm telling you this. మీరు ఈ రకమైన ఆర్గ్యుమెంట్ కనుక చేస్తే టీవీలు చూస్తున్న వాళ్ళు ప్రజలందరూ కూడా మీరు దుర్మార్గులకి దొంగలకి దన్ను కాస్తున్నారని ఖచ్చితంగా చెప్పే మీడియా ప్రమాదం ఉంది. విచారించుకోవాల్సి వస్తుంది. దయచేసి ఆర్గ్యుమెంట్ మమ్మల్ని ఏమనుకుంటారో మాకు తెలుసు. దయచేసి మీరు చెప్పనక్కర్లే. వెళ్ళకండి. మీరు నేను అన్నది చెప్పాల్సిన వాళ్ళు దయచేసి కానీ మీరు argument మాట్లాడేటప్పుడు వెళ్ళకండి. మీరు మాట్లాడేటప్పుడు ప్రభుత్వాన్ని డైరెక్ట్ గా బీజేపీ బాధ్యత వహించాలి. యూ బీయింగ్ దొంగ పారిపోయినాడు. దొంగ పారిపోయినాడు. నిజం మాట్లాడండి. వహించాలి. There are మీరు evidences. మీరు బీజేపీ గురించి There are మాట్లాడేటప్పుడు evidences. నేను మీరు బీజేపీ గురించి ప్రభుత్వం మాట్లాడలే. గురించి- ప్రభుత్వం మీరు గురించి మాట్లాడుతున్నా. మీరు ప్రభుత్వం సాగనంపిందని మాట మీరు ప్రభుత్వం- నేను పార్టీ గురించి చెప్పలే. మీరు ప్రభుత్వం అన్నారు. నేను ప్రభుత్వం ఇప్పటికీ Our చెప్తున్నా. government, our ఇప్పటికీ government. చెప్తున్నా. You can't- you can't- ప్రభుత్వమే సాగనంపింది. ప్రభుత్వ ఇప్పటికీ చెప్తున్నది. సహకారంతో, You can't- CBI మీరు సహకారంతో, ఒప్పుకోవచ్చు దాన్ని. ప్రభుత్వ మీరు అధికారుల మీరు సహకారంతో ఒప్పుకోవచ్చు. అతను దేశం మీ దగ్గర దాటాడు ఉన్నాయా? అనే దానికి ఎవిడెన్సెస్ ఉన్నాయి. అది కాదు శ్రీధర్ పాయింట్ నాకు అర్థం కాల. అరుణ్ జైట్లీ ఆపాల్సిన అవసరం లేదు, రాజ్యాంగం నేను ఒప్పుకోదు, అనలేదు. అతన్ని అంటే దాని అర్థం పంపించడానికి అవకాశం ఉందని అరుణ్ జైట్లీ చెప్తున్నాడు. ఆయన. ఎందుకంటే చెప్పే, ఆయన ఒకటండి. ఆర్థిక మంత్రి, న్యాయ భారతదేశంలో భారతదేశ సార్, అరుణ్ జైట్లీ రాజ్యాంగం కాదా? అది కాదు. అరుణ్ జైట్లీ గారి statement, bank should have acted earlier to stop Vijay Mallya. ఇది అరుణ్ జైట్లీ గారు ఎకనామిక్ టైమ్స్ లో Repeat again, repeat again, please. ఏమంటే బ్యాంక్ షుడ్ హావ్ స్టాప్డ్ యాక్టెడ్ ఎర్లియర్ టు స్టాప్ విజయ్ మాల్యా అంటారు. Yes. పాయింట్ అట్ ద సేమ్ టైం బ్యాంక్స్ అరెస్ట్ చేయడానికి వీలు లేకుండా సిబిఐ లుకౌట్ నోటీస్ అరెస్ట్ నుంచి డిటెన్షన్ నుంచి ఓన్లీ ఇంటిమేషన్ మార్చేసి వాళ్ళు బ్యాంకులు పట్టించుకోలేదంటే ఎలాగండి? అరుణ్ జైట్లీ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ హిస్ ఎస్కేప్. అదే 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 ఒకటి అదేనే మరి ఒకటి అరుణ్ జైట్లీ గురించి ఒక మాట చెప్తాను. అరుణ్ జైట్లీ గారి గురించి మీరు చెప్పారు కదా, మీరే అన్నారు ఆయన పెద్ద లీగల్ ఇల్లిమని మీరు అన్నారు కదా. వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే, ఇవాల్టికి ఈవెన్ టుడే ఎక్సెప్ట్ ఐడిబిఐ నో అదర్ బ్యాంక్ హ్యాస్ రికార్డెడ్ హిస్ డెట్ యాజ్ ఎ ఫ్రాడ్. సిబిఐ ఏం చెప్తుంది మీరు మాట్లాడినప్పుడు నేను విన్నాను కదా. వాట్ అరుణ్ జైట్లీ హాస్ సెడ్, ఆయన దాని మీనింగ్ ఏంటి నేను చెప్తాను, తర్వాత మీరు మాట్లాడండి. మై పాయింట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఈస్ దట్ వినండి కదా, అంటే మేము ఒప్పుకోవాలండి. మీరు పంపించాలని మాట్లాడదు అంటే మీరు వినడానికి నా వాదన వినిపించడానికి సిద్ధంగా లేరు. రవి గారు, రాజ్యాంగం ఒకటి క్లారిటీ ఇవన్నీ కాదండి, ఇవన్నీ వద్దు. ఎందుకు ఎందుకు నాకు అర్థం కాని పరిస్థితి ఏంటంటే ఎందుకు ఇంతగా బ్యాక్ చేయాల్సి వస్తుందో, ఎందుకు జాతి సంపదను దోచుకున్న వాడిని భుజాన్ని వేసుకోవాల్సి వస్తుందో నాకు అర్థం కావట్లేదు. బీజేపీ కాదు, కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కలిసి కాంగ్రెస్ బీజేపీ ఇప్పుడు బీజేపీ తరఫున గెలిచారు. ఒకటి చెప్తా. మై పాయింట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్, Now is the BJP my stand of Sir, let me finish my argument once. Okay. My stand of argument is that BJP government, NDA government is not responsible for his fleeing from the country. Rather, fleeing then it is not responsible for the country. Now who is ruling the country? దేశాన్ని ఎవరు పాలిస్తున్నారు? ఓపిక ఎందుకు లేదు? ఓపిక ఏంటి సార్? వినండి కదా మీరు వినకపోతే నేను మాట్లాడను, లేదా మీరు మాట్లాడితే నేను మాట్లాడతాను. నేను ఒక నిమిషం, నేను ఒక పాయింట్ చెప్పని. దేశాన్ని పాలిస్తుంది మీరు, ఆర్థిక శాఖ మీది, సిబిఐ మీది, మీరు ఎందుకు మీరు ఇంకెవరు బాధ్యులు అవుతారు? అయిపోయిందా నేను చెప్పేది? నేను మళ్ళీ చెప్తున్నాను, ఐ రిపీట్, నా స్టాండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అనేది విజయ్ మాల్యా రైట్ అని కానీ,
లేకపోతే చెప్పండి అదెందుకు మీరు కావాలని ఎందుకు అడ్డవస్తున్నారు Right. ఎందుకు అడ్డవస్తా Right. హోల్ ఆర్గ్యుమెంట్ ఐల్ కమ్ విత్ యు No, no, వద్దు. హోల్ ఆర్గ్యుమెంట్ ఐల్ కమ్ విత్ యు అట్లా కాదు, ఆగండి ఒక నిమిషం. రవి గారు, ఒక్క నిమిషం. హోల్ ఆర్గ్యుమెంట్ ఐల్ కమ్ విత్ యు Let him- అట్లా కాదు చూద్దాం, మీరు ఏం అన్ని చెప్తారు, కమెంట్ చూద్దాం, చేయకండి ఏం నేను చెప్పేది ఏంటంటే విజయ్ మాల్యా తప్పని రైట్ అని లేకపోతే భారతీయ జనతా పార్టీ ఆ విషయంలోకి వెళ్ళట్లేదు నేను రాంగ్ అన్నాను రైట్ అన్నాను ఇప్పుడు కానీ మేము రాంగ్ అంటున్నాం కదా మీరు అంటే అనుకోండి అండి Right, right. మీరంటే ఒకటి రెండవది రాంగ్ అని కూడా అనరా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆయన పంపించినారు అనే మాటకు నేను ఒప్పుకోను ఆ స్టాండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ మీద నేను ఆర్గ్యుమెంట్ చేస్తున్నాను రెండవది మీరు రాంబాబు గారు లాంటి వాళ్ళు బ్యాంక్ ఎక్స్పర్ట్స్ వీళ్ళు కూడా స్ట్రేట్ అవే పొలిటికల్ కామెంట్స్ మీ ప్రభుత్వం పంపించేసింది ఇది సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు మీరు పంపించేశారు లెట్ ఇస్ నాట్ గెట్ ఇంటూ పొలిటికల్ నేను చెప్పేదంటే ఒక అది కాదండి, ఇష్యూ ఉంది జైట్లీ గారు అంటున్నారు, banks should have ఇష్యూ stopped ఉంది విజయ్ మాల్యా అని. అనలైజ్ చేసేటప్పుడు ప్రసాద్ గారు చాలా చక్కగా చెప్పారు అంటే మీరు ఏమంటే ప్రసాద్ గారు మీకు చాలా తీయగా ఉన్నాయి సార్, ప్రసాద్ గారి మాటలు. ఆయన నేను ఎక్సలెన్సీకి కాదట్లా. ఆయన విజయ్ మాల్యా కంటే ఇవాళ ఆయన BJP expertise కి- ఎక్కువ హ్యాపీ ప్రసాద్ గారి మాటలు. ప్రసాద్ గారు అసలు CBI ఆయన expertise కి అక్టోబర్ లో ఒక నోటీస్ It ఇచ్చిన is సిబిఐ media's responsibility నెల రోజులు to తిరగకుండా escape. నవంబర్ లో ఇంకో No నోటీస్ question. ఎందుకు ఇచ్చింది? అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చాలా కీలకంగా వ్యవహరించాల్సిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇవ్వాలి ఎందుకు నోటీస్ ఇచ్చింది వారం రోజుల్లో అటెండ్ అవ్వాలని? అలాగే సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ నుంచి నెల రోజుల్లోగా నోటీస్ వస్తుందనే సమాచారం ఇప్పుడు బయటకు ఎందుకు వస్తుంది? ఇన్ని రోజులు ఇంత పెద్ద వ్యవస్థలున్న ఈ దేశంలో ఈ సంస్థలన్నీ ఏం చేశాయి? చిన్న బ్రేక్ తర్వాత